మనకి రేపు 4th టెస్ట్ జరగబోతోంది కదా మాంచెస్టర్ వేదికగా. అయితే మరి దీంట్లో ఇండియన్ టీమ్ సెలక్షన్ చూస్తుంటే చాలా గందరగోళంగా అనిపిస్తూ ఉంది. ఎందుకు మనకి అంతకుముందు ఇది సిరీస్ స్టార్ట్ కాకముందు మనకి హర్షిత్ రాణాని తీసుకొచ్చారు ఎక్స్ట్రా బౌలర్గా అని చెప్పేసి. మరి ఇప్పుడు మనకి ఒక ముగ్గురు బౌలర్లుగా చూసుకుంటే వాళ్ళ ముగ్గురు కూడా కొంచెం గాయాలైనవి. సో మరి ఆ ముగ్గురు గాయాలైనప్పుడు కొత్తగా రీప్లేస్మెంట్గా ఎవరు రావాలా? అంతకుముందు ఎక్స్ట్రా బౌలర్గా ఎవరున్నారు? హర్షిత్ రాణా ఉన్నాడు. సో వస్తే అతను రావాలి. సో అతను రాకుండా మన అన్షుల్ కాంబోజ్ ఎందుకు వచ్చాడు అనేదే ఇక్కడ ఆకాష్ చోప్రా రైజ్ చేస్తున్న క్వశ్చన్. సో ఎందుకంటే మరి అంత ముందు చూసుకుంటే ఇండియా ఏ టీం తరఫున ఇద్దరు కూడా మంచిగానే పర్ఫామ్ చేశారు. దాని తర్వాత అన్షుల్ కాంబోజ్ని బయటకు పంపించేశారు ఇండియాకి. సో మరి హర్షిత్ రాణాని ఇక్కడే ఉంచారు. సో మరి విమర్శలు వస్తున్నాయని చెప్పేసి హర్షిత్ రాణాని కూడా నువ్వు కూడా వద్దులేక అబ్బాయి ఇండియాకి వెళ్ళిపోవని చెప్పేసి ఇండియాకి పంపించారు. అయితే మరి వీళ్ళిద్దరిలో అప్పుడు వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఎవరు? మరి హర్షిత్ రాణానే కదా. మరి ఆ ఫస్ట్ ప్రయారిటీ అయినప్పుడు మరి ఇప్పుడు మనకి ఫస్ట్ ప్రయారిటీగా హర్షిత్ రాణాని తీసుకోవాలి కదా. మరి అన్షుల్ కాంబోజ్ని ఎందుకు తీసుకున్నారు? మరి అంతకుముందు ఆ నిర్ణయం మీద ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ అదే నిర్ణయం మీద ఉండొచ్చు కదా. అంటే వీళ్ళు ఒక పర్ఫెక్ట్ డెసిషన్ మీద ఉండలేకపోతున్నారా అని చెప్పేసి మనకి రీసెంట్గా ఆకాష్ చోప్రా కూడా మాట్లాడటం జరిగిందనమాట. సో ఏదైనా సరే మరి ఇదంతా ఒక గందరగోళంగానే ఉంది. అంటే ఎప్పుడు ఎవరెవరిని తీసేస్తారో ఎవరిని ఉంచుతారో కూడా అర్థం కాని సిచ్యువేషన్ అయితే ఇండియన్ టీంలో కనిపిస్తూ ఉందన్నమాట. అయితే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? అంతకుముందు మరి హర్షిత్ రాణాని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు అన్షుల్ కాంబోజ్ని ఎందుకు తీసుకొస్తున్నారు అనే దాని మీద మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసేయండి.